అందరికీ నమస్కారం. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఏమైంది? ఎందుకు వారు ఇలాంటి విచిత్రకరమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు? విశ్వగురునని, ప్రపంచ స్థాయి నాయకునని గొప్పలు చెప్పుకునే వారు విశ్వగురు నుండి వీధి నాయకునిలా ప్రవర్తిస్తూ వారు చేస్తున్నటువంటి ప్రకటనలు వారి గౌరవాన్నే కాదు, యావన్ భారతదేశ గౌరవాన్ని, ఏ భారతదేశమైతే ప్రపంచంలో పేరుగాంచిన ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, పరమత సహనానికి నిదర్శనమో అలాంటి దేశ పరువును ప్రపంచవ్యాప్తంగా మొత్తం గంగలో కలిపేటట్టు పని చేశారు. మన రాజస్థాన్ ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, ఇతర మతస్థుల సంపదనంతా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం మన్మోహన్ సింగ్ గారు చాలా సంవత్సరాల క్రితం చెప్పారు, మొత్తం ముస్లిం సామాజిక వర్గానికి లాక్కొని గుంజుకొని పెడతారని వారు ప్రకటించడం జరిగింది. నిజానికి మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి మాటలు ఇవే. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాటల్లో అసలైన అర్థం ఏమిటంటే, ఈ దేశంలో చాలా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఈ దేశ సంపద కేవలం కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది, ఆ దేశ సంపద ఈ దేశంలో పీడిత తాడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో అందులో దళిత, గిరిజనులు, బీసీలు, ఎస్టీలు, అనేక వర్గాల వారు, మైనారిటీలు, ఆ మైనారిటీలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారనేటువంటి ఒక్క పదాన్ని, కేవలం ముస్లింల పదం వచ్చినటువంటి ఆ 19 సెకండ్ల లైన్ని కట్ చేసి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో, ఎక్స్లో ట్వీట్ చేసి దాన్ని వైరల్ చేసి, ఇదిగో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దేశంలో ఉన్న ఇతర మతస్థుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచుతారని ఇలాంటి భయంకరమైనటువంటి అబద్ధపు ప్రచారాన్ని, గోబెల్స్ ప్రచారాన్ని వారు సాగిస్తున్నారు. శ్రీమన్ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల పాటు ఎంత పెద్ద దేశానికి మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, మీ స్థాయి మీకు గుర్తు లేకపోతే ఎలా? మీరు చేసినటువంటి ఆ చౌకబారు ప్రకటన వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఏదైతే పెద్ద పరమత సహనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి మనం గుర్తించబడతామో ఆ విలువలన్నీ కూడా అనేక విలువలపైన, ఆ మాటలపైన అనేక పాశ్చాత్య మీడియా 2-3 రోజుల నుంచి అనేక కథనాలు రాస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇప్పటికి కూడా మీరు చేసిన తప్పుని తెలుసుకోకుండా అదే మాటని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి పేద, దళిత, గిరిజన, మైనార్టీ ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళకి ఆర్థిక అసమానత పోవాలని భారత రాజ్యాంగం కూడా చెప్పడం జరిగింది. అలా అయితే భారత రాజ్యాంగం కూడా వాళ్ళొక మాట అన్నారు, ఇలాంటి ఆలోచనలు అర్బన్ నక్సల్స్ చేస్తారు, ఇలాంటి ఆలోచన దృక్పథం కలిగిన వాళ్ళు, కాంగ్రెస్కి చెందిన వాళ్ళు లేదా కమ్యూనిస్టులు, వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లు అని వారు ప్రకటించడం జరిగింది. భారత రాజ్యాంగం, ఏ రాజ్యాంగం ద్వారా అయితే మీరు ప్రధానమంత్రి అయ్యారో, ఏ రాజ్యాంగంపై ప్రమాణం చేసి మీరు పార్లమెంట్లోకి ప్రవేశించారో, ఆ భారత రాజ్యాంగం కూడా భారతదేశంలో అసమానతలు ఉండకూడదు, సమానతంగా ఉండాలి ప్రజలందరూ అని చాలా గొప్పగా చెప్తా ఉంది. మరి భారత రాజ్యాంగం కూడా అర్బన్ నక్సలైటా? దాన్ని రాసిన మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక రోజుల ముందు నుండి ఈ అసమానతలపైన మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు అంబేద్కర్ని కూడా మీరు అర్బన్ నక్సలైట్ అంటారా? ఇంత విచిత్రకరమైనటువంటి, ఇంత పనికి మాలిన హేట్ స్పీచ్ని ఇచ్చినటువంటి దేశ ప్రధాని పైన ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలకు తీసుకోకుండా సొల్లు కబుర్లు చెప్తూ కాలయాపన చేయడం అనేది చాలా దురదృష్టకరం. ప్రపంచమంతా మన వైపు చూస్తోంది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తనకు తాను నేను ప్రపంచ నాయకుడిని గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకుడు ఒక వీధి నాయకుడి కన్నా నాయకుడు కాదు, ఒక వీధిలో తిరిగే ఒక మామూలు ఎందుకు పనికిరాని వ్యక్తి కన్నా హీనంగా, దారుణంగా, బాధ్యత రహితంగా ప్రధాని మోడీ చేసినటువంటి ఈ ప్రకటన పైన భారతదేశ ప్రజలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, రాహుల్ గాంధీ, ఇతర నాయకులు అంతా కూడా దీనిపైన స్పందించి దీని గురించి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరో ఇద్దరో మినాయించి ఇంకెవ్వరు కూడా
కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు దీనిపైన స్పందించడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రజాస్వామ్యానికి, ఏ లౌకిక తత్వానికి అయితే భిన్నంగా ప్రజలందరూ భావిస్తారో దాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతటితో పాటు ప్రజాస్వామ్యవాదులు, సెక్యులర్ వాదులు, దేశాన్ని ప్రేమించే దేశభక్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నోట ఇలాంటి మాట రావడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఎవరు ఎవరి ఆస్తుల్ని లాక్కోలేదు, ఎవరు ఎవరి ఆస్తుల్ని లాక్కోలేరు. ఇది కేవలం ఎన్నికల్లో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఒక వర్గంపై బురద జల్లి ఓట్లు దన్నుకోవడానికి ఒకనాడు ఒక రకమైనటువంటి దేశభక్తి చెప్పారు, ఒకనాడు ఒక దైవభక్తి చెప్పారు. ఈరోజు ప్రజల్ని అభద్రత భావంలోకి నెట్టి మళ్ళీ విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లను తీసుకోవాలని చూస్తున్నటువంటి మోడీ నీచ రాజకీయ విధానానికి ఈ ఎన్నికల్లో ప్రజలు సమాధి కట్టాలని, వారు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ఎన్నికల కమిషన్ వారిపైన చర్య తీసుకోవాలని, ఈ దేశంలో ఎన్నికల సమయంలో ఎవరైనా భారతదేశానికన్నా గొప్పవారు కాదు అనేటువంటి విషయం ఈనాడు ఈ ఎన్నికల్లో మన ఎన్నికల కమిషన్ నిరూపించాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలియజేస్తూ దీన్ని 50 మంది దేశ ప్రజలు ఖండించాలని కోరుతూ మోడీ గారు ఇలాంటి వాదనలు మరోసారి చేయకూడదని వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.